బాబు, ఈ షాపుకు బాసు నువ్వేనా? లేదమ్మా, నేనే. కావాలంటే ఈ బిల్లు బుక్ మీద ఒట్టు. చూడు బాసు, సింగపూర్ చింతపండు మీ షాపులో ఉంటే ఒక 100 కేజీలు గబగబా కట్టింది. లేదమ్మా, సింగపూర్ నుంచి చింతపండు రావడం ఏంటమ్మా నా బొందా? అంటే ఏమిటి బాసు నీ ఉద్దేశం? సింగపూర్ వాళ్ళు చింతపండే తినరంటావా, లేకపోతే అసలు అక్కడ చింతకాయలే కాయమంటావా? ఇదిగో బాసు, ఇంకొక్కసారి సింగపూర్ గురించి చిన్న మాట అన్నా నేను ఊరుకోను. అది మా తాతగారి ఊరు. అమ్మా సరేనమ్మా, సింగపూర్ చింతపండు తప్ప ఇంకేం కావాలన్నా రెడీ స్టాక్ ఉంది, కట్టిస్తా. పోనీ అమెరికాలో తయారైన ఆమదం ఉంటే ఓ 100 సీసాలు ఇప్పించు. అమెరికా నుంచి వచ్చిన ఆమదమా? అమెరికా వాళ్ళకి ఆమదం అంటే ఏమిటో తెలియదనుకున్నావా, లేకపోతే అమెరికా వాళ్ళు ఆమదం రాయరనుకుంటున్నావా? ఆమదం. ఇదిగో బాసు, ఇంకొక్కసారి అమెరికాను గురించి ఆవగిందంత మాట అన్నా నేను ఊరుకోను. అది మా మామగారు ఊరు. ఏమ్మా బేబీ, లోపల సామాన్లు నీకేం నచ్చలేదా? ఇటువంటి పెద్ద పెద్ద షాపుల్లో చిన్న సామాన్లు దొరకవు మమ్మీ. అవునమ్మా, చిన్న చిన్న షాపుల్లో పెద్ద పెద్ద సామాన్లు దొరకవు. నాకు కావాల్సినవి కూడా ఇక్కడ ఏం దొరకలేదు. ఇంకొక షాపుకు పెడదాం. వస్తాం బాసు. వస్తానండి. ఆ ఆడోళ్ళు ఇద్దరు మీకు బాగా ఆనందం రాశారండి. ఇది లేదే, లేకపోవటం ఏమిటి? లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. ఇంత అర్జెంట్ గా కడుపు ఎలా వస్తుంది సాబ్? అమ్మో అమ్మో, పరిగెత్తా సింగపూర్ చింతపండుని పట్టుకోరా. చేసుకోవడానికి డెలివరీ హాస్పిటల్ వెళ్తుంటే ఈ రౌడీ వెంటబడతాడు. వాడి పని నేను చెప్తాను. గర్భవతిని కూడా చూడకుండా వెంట పడతావా? అది గర్భవతి కాదు, గది గుడ్డు కాదు. అమ్మాజీ, అమ్మాజీ, అయ్యో అమ్మాజీ, అయ్యో. పుట్టిన దేశంలో గర్భవతులకు కూడా రక్షణ లేదా గాంధీ? అమ్మా, ఆ దుర్మార్గుని కొట్టి ఈయన నన్ను రక్షించారమ్మా. ఈవిడ గర్భవతిని కూడా చూడకుండా వాడు అలా వెంటపడేసరికి బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేదు. అమ్మా, నువ్వు కాస్త తప్పుకో, నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వద్దండి, పర్వాలేదు. అలాగంటే ఎలాగండి? ఈ పాటుగా దుర్మార్గుడు నన్ను రేపు చేస్తుండేవాడు. నేను శీలం పోయి అలమటించి పోయేదాన్ని. పోయిన శీలం తిరిగి వస్తుందా? అంతేనండి. మీరు ఇలా థ్యాంక్స్ చెప్పడంలో టైం అంతా గడిపేస్తే మీకు డెలివరీ ఇక్కడే అయిపోవచ్చు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, మనం వెళ్దాం రా. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామండి. వస్తాను, వస్తానండి. నాకు కొడితే పూతలా ఉన్నావు, ఒక నిండు చూడాలి వెంట పడతావురా? అది కడుపు కాదు సాబ్, వాళ్ళు మీ దగ్గర కూడా ఏదో చోరీ చేసి కడుపులో పెట్టేస్తుంటారు సాబ్. నా పర్సు. నన్నే బాల్తో కుట్టించారే.